ఇజ్రాయెల్, అమెరికా మిత్ర దేశాలపై విరుచుకుపడుతోంది ఇరాన్. ఖతార్, యుఏఈ, సౌదీ, బహ్రెయిన్లోని అమెరికా ఎయిర్ నేవల్ బేసులపై మిసైల్స్తో దాడులు చేస్తోంది. సౌదీ అరేబియాలో 2000 మంది వరకు అమెరికన్ సైనికులు ఉన్నారు. అందులో కొంతమంది ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్లోనే ఉన్నారు. ఇది సౌదీ అరేబియా రాజధాని రియాద్కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే ఇరాన్ దుందుడుకు చర్యల్ని ఖతార్ తీవ్రంగా తప్పుపట్టింది. ఇరాన్ జరిపిన 3వ దశ దాడుల్ని సమర్థవంతంగా తిప్పికొట్టినట్టు ప్రకటించింది. ఇరాన్ దాడుల్ని అంగీకరించేది లేదని ఖతార్ స్పష్టం చేస్తోంది. తమ భూభాగంపై ఇరాన్ దాడిని ఖండించింది ఖతార్. మరోవైపు ఖతార్, బహ్రెయిన్, యుఏఈలో పలుచోట్ల తాజాగా దాడులు జరిగాయి. బహ్రెయిన్లో ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ సైరన్లు మోగిస్తున్నారు. అక్కడ ఉంటున్న భారతీయులు, ముఖ్యంగా తెలుగువాళ్లు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇళ్లు ఖాళీ చేసి రోడ్లపైకి వచ్చారు. బహ్రెయిన్లోని తెలుగువారు అబుదాబిలోని రెసిడెన్షియల్ ఏరియాలో మిసైల్ పడింది. అక్కడ ఆసియాకు చెందిన ఓ వ్యక్తి చనిపోయినట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్ మరో దశ దాడుల్ని మొదలుపెట్టింది. వరుసగా డ్రోన్లను ప్రయోగించింది. ఇరాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 50 మంది స్కూల్ విద్యార్థులు చనిపోయారు. దక్షిణ ఇరాన్లోని మినా ప్రాంతంలోని స్కూల్పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. దాంతో ఆ స్కూల్లోని 50 మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్కూల్ బిల్డింగ్ మొత్తం శిథిలమైంది. ప్రాణాలతో బయటపడ్డ విద్యార్థుల ఆక్రందనలతో ఆ ప్రాంతమంతా హృదయ విదారకంగా మారింది. ఈ సమయంలో ఇరాన్ ఆర్థిక మంత్రి, పాకిస్తాన్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్తో చర్చలు జరిపారు. దాడుల పరిస్థితిని వివరించారు. మరోవైపు ఇరాక్, కువైట్, బహ్రెయిన్, యుఏఈ దేశాలు తమ గగనతలాన్ని మూసివేశాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ పరిస్థితుల కారణంగా పశ్చిమాసియాకు విమానాలు రద్దయ్యాయి. భారత్కు చెందిన ఎయిర్ ఇండియా, ఇండిగో సహా అనేక విమాన సర్వీసులు రద్దు చేశాయి. విమానాలు ఇటు సౌదీ అరేబియా, అటు ఆఫ్ఘనిస్తాన్, తుర్కమెనిస్తాన్ల మీదుగా వెళ్తున్నాయి. ఇరాన్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడుల వెనుక టార్గెట్ ఒక్కరే. ఆయనే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ. ఇంత భీకరంగా దాడులు జరుగుతుంటే ఆయన ఎక్కడ ఉన్నారు? టెహ్రాన్లోని ఖమేనీ నివాసానికి సమీపంలోనే మిస్సైల్ దాడి కూడా జరిగింది. కానీ ఖమేనీ గురించి ప్రస్తుతానికి ఎలాంటి అప్డేట్ లేదు. ఖమేనీ తన నివాసంలో లేరని, ఆయన అండర్ గ్రౌండ్లో తలదాచుకున్నారని సమాచారం. ఆయన అసలు రాజధాని టెహ్రాన్లోనే లేరని, సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లారని తెలుస్తోంది. ఖమేనీ జాడపై ఇరాన్ కూడా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఇదే సమయంలో ఇరాన్ అధ్యక్ష భవనాన్ని కూడా ఇజ్రాయెల్, అమెరికా దళాలు టార్గెట్ చేశాయి. అయితే ఈ దాడుల్లో ఏ ఒక్కరూ కూడా చనిపోలేదని తెలుస్తోంది. ఇజ్రాయెల్, అమెరికా మిత్ర దేశాలపై విరుచుకుపడుతోంది ఇరాన్. ఖతార్, యుఏఈ, సౌదీ, బహ్రెయిన్లోని అమెరికా ఎయిర్ నేవల్ బేసులపై మిసైల్స్తో దాడులు చేస్తోంది. సౌదీ అరేబియాలో 2000 మంది వరకు అమెరికన్ సైనికులు ఉన్నారు. అందులో కొంతమంది ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్లోనే ఉన్నారు. ఇది సౌదీ అరేబియా రాజధాని రియాద్కు 60 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అయితే ఇరాన్ దుందుడుకు చర్యల్ని ఖతార్ తీవ్రంగా తప్పుపట్టింది. ఇరాన్ జరిపిన 3వ దశ దాడుల్ని సమర్థవంతంగా తిప్పికొట్టినట్టు ప్రకటించింది. ఇరాన్ దాడుల్ని అంగీకరించేది లేదని ఖతార్ స్పష్టం చేస్తోంది. తమ భూభాగంపై ఇరాన్ దాడిని ఖండించింది ఖతార్. మరోవైపు ఖతార్, బహ్రెయిన్, యుఏఈలో పలుచోట్ల తాజాగా దాడులు జరిగాయి. బహ్రెయిన్లో ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ సైరన్లు మోగిస్తున్నారు. అక్కడ ఉంటున్న భారతీయులు, ముఖ్యంగా తెలుగువాళ్లు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇళ్లు ఖాళీ చేసి రోడ్లపైకి వచ్చారు బహ్రెయిన్లోని తెలుగువారు. అబుదాబిలోని రెసిడెన్షియల్ ఏరియాలో మిసైల్ పడింది. అక్కడ ఆసియాకు చెందిన ఓ వ్యక్తి చనిపోయినట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్పై మరో దశ దాడుల్ని మొదలుపెట్టింది ఇరాన్. వరుసగా డ్రోన్లను ప్రయోగించింది. ఇక ఇరాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 50 మంది స్కూల్ విద్యార్థులు చనిపోయారు. దక్షిణ ఇరాన్లోని మినా ప్రాంతంలోని స్కూల్పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. దాంతో ఆ స్కూల్లోని 50 మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్కూల్ బిల్డింగ్ మొత్తం శిథిలమైంది. ప్రాణాలతో బయటపడ్డ విద్యార్థుల ఆక్రందనలతో ఆ ప్రాంతమంతా హృదయ విదారకంగా మారింది. ఈ సమయంలో ఇరాన్ ఆర్థిక మంత్రి, పాకిస్తాన్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్తో చర్చలు జరిపారు. దాడుల పరిస్థితిని వివరించారు. మరోవైపు ఇరాక్, కువైట్, బహ్రెయిన్, యుఏఈ దేశాలు తమ గగనతలాన్ని మూసివేశాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ పరిస్థితుల కారణంగా పశ్చిమాసియాకు విమానాలు రద్దయ్యాయి. భారత్కు చెందిన ఎయిర్ ఇండియా, ఇండిగో సహా అనేక విమాన సర్వీసులు రద్దు చేశాయి. విమానాలు ఇటు సౌదీ అరేబియా, అటు ఆఫ్ఘనిస్తాన్, తుర్కమెనిస్తాన్ల మీదుగా వెళ్తున్నాయి. ఇరాన్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడుల వెనుక టార్గెట్ ఒక్కరే. ఆయనే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ. ఇంత భీకరంగా దాడులు జరుగుతుంటే ఆయన ఎక్కడ ఉన్నారు? టెహ్రాన్లోని ఖమేనీ నివాసానికి సమీపంలోనే మిస్సైల్ దాడి కూడా జరిగింది. కానీ ఖమేనీ గురించి ప్రస్తుతానికి ఎలాంటి అప్డేట్ లేదు. ఖమేనీ తన నివాసంలో లేరని, ఆయన అండర్ గ్రౌండ్లో తలదాచుకున్నారని సమాచారం.
ఆయన అసలు రాజధాని టెహ్రాన్లోనే లేరని, సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లారని తెలుస్తోంది. ఖమేనీ జాడపై ఇరాన్ కూడా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఇదే సమయంలో ఇరాన్ అధ్యక్ష భవనాన్ని కూడా ఇజ్రాయెల్, అమెరికా దళాలు టార్గెట్ చేశాయి. అయితే ఈ దాడుల్లో ఏ ఒక్కరూ కూడా చనిపోలేదని తెలుస్తోంది.